వార్తల విశ్లేషణ ఇప్పుడు సాక్షి ఎడిషన్ చూద్దాం. కంప్యూటర్స్ పై కోటి ఆశలు. కన్వీనర్ కోటా కింద తాజాగా పెరిగిన 5,549 సీట్లు. తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో మిగిలిన 13,944 సీట్లు. రెండో విడతకు అందుబాటులో మొత్తం 19,433 కంప్యూటర్ బ్రాంచీల సీట్లు. 8,000కు పైగా ర్యాంకు వచ్చిన సీటు వస్తుందనే అంచనా. ఆయా బ్రాంచీల్లో సీటు కోసం భారీ ఎత్తున విద్యార్థుల ఆప్షన్లు. 35,000 మంది విద్యార్థులు, అన్ని కలిపి 27 లక్షల ఆప్షన్లు. 30న ఇంజనీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు. కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరగడంతో రెండో దశ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సీట్లు, ఆ బ్రాంచ్పై విద్యార్థులు ఆశలు పెరిగాయి. ఈసారి కంప్యూటర్ సీటు వస్తుందని భావిస్తున్నారు. తొలి విడతలో ఇతర బ్రాంచీలు సీట్లు వచ్చిన వాళ్లు ఆప్షన్లు మార్చుకున్నారు. తొలి ప్రాధాన్యతగా సిఎస్ఈ ఎమర్జింగ్ కోర్సులను పెంచుకున్నారు. వెబ్ ఆప్షన్లు గడువు ఆదివారం ముగిసే నాటికి 95,000 మంది 27 లక్షల ఆప్షన్లు ఇచ్చినట్టు ఎడ్సెట్ క్యాంప్ కార్యాలయం అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఆర్టీసీలో అడియాసలు. పింఛన్ లేదు, బకాయిలు రావు. ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది గగ్గోలు. రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాల్సిన దుస్థితి. ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని పరిస్థితిలో 16,000 కుటుంబాలు ఇక ప్రతి సోమవారం రోడ్డెక్కి నిరసనలు తెలపాలని నిర్ణయం. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించిన తర్వాత 200 కోట్ల ఉచిత ప్రయాణాలు మొదలయ్యాయి. వీటి రూపంలో మహిళలకు 6,680 కోట్లు ఆదాయంగా కాగా ఆ మొత్తానికి ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్ చేసింది. తద్వారా సంస్థ లాభాల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ నష్టాలతో మునిగిపోయే నావ కాదు, లాభాల్లోకి వచ్చిన సంస్థ. ఉచిత ప్రయాణ పథకం కింద 200 కోట్ల ఉచిత టికెట్లు మైలురాయిని చేరుకున్న తరుణంలో 6 రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటలివి. వారే స్వయంగా ఆర్టీసీ ఖాతాల్లో ఉందని ప్రకటించారు. ఆర్టీసీ లాభాల్లో ఉందని ప్రకటించారు. అయినప్పటికీ సంస్థల్లో దశాబ్దాల పాటు పనిచేసే ఉద్యోగ విరమణ పొందిన 1,000 మంది ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఆర్టీసీ కార్యాలయాల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొని ఉండడం, పెన్షన్ లేకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం శోచనీయం. సృష్టించకుండా శిశు విక్రయాలు. సరోగసి పేరుతో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దందా. ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండానే చేస్తామంటూ జంటతో ఒప్పందాలు. ఒక్కో కేసుకు 40 లక్షల దాకా వసూలు. సరోగసి నిర్వహించకుండా పేదింటి పిల్లల అప్పగింత. కనిపెట్టి కాపాడదాం. విద్యార్థుల ఆత్మహత్యల నివారణలపై నిపుణుల సూచన. ఏదో ఒక సందర్భంలో వాళ్ల బాధను వ్యక్తపరుస్తారు. తేలిగ్గా తీసుకోవద్దు. ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. పిల్లలు చెప్పేది వినాలని తల్లిదండ్రులకు హితవు. ఇటీవల కాలంలో పరీక్షల ఒత్తిడి, ఫెయిల్ అవుతామన్న భయం, మార్కులు తగ్గితే అందరూ తమను చిన్న చూపు చూస్తారన్న ఆందోళన వంటి కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. విద్యార్థులు మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని, ఒత్తిడికి లోనై బలవన్మరణాలకి పాల్పడకుండా నివారించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం వ్యాఖ్యానించడం సమస్య తీవ్రతకు నిదర్శనం. 5 జిల్లాల్లో ఇంకా లోటే. రాష్ట్రంలో ఇప్పటికీ సాధారణ వర్షపాతమే. వారం రోజుల వర్షానికి బ్రేక్. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాస్త బ్రేక్ పడింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న రైతులకు తాజా వార్తలు భారీ ఊరటనిస్తున్నాయి. తాజాగా గణాంకాలు సాధారణ స్థితిలో ఉన్న మరిన్ని వర్షాలు కురవాల్సిన అవసరం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత నైరుతి సీజన్ వర్షపాత గణాంకాలు పరిశీలిస్తే జూన్ 27 వరకు రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 33.40 సెంటీమీటర్లు కాగా నమోదైన వర్షపాతం 33.68 సెంటీమీటర్ల వర్షపాతం. నెలాఖరుకు నాటికి 35.81 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. 2 రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినా రేపటి నుండి మళ్లీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైట్, ఇక ఇది సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం. బీఆర్ఎస్ తోనే బీసీలకు న్యాయం. నిన్నైనా రేపైనా న్యాయమైన కోట ఇచ్చేది కేసీఆరే. మాట తప్పిన కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెట్టాలి. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బంపర్ మెజారిటీతో గెలిపిస్తేనే రేవంత్ ప్రభుత్వం సెటరేట్ అవుతుందని పరకాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ మహిళలకు కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్ల పంపిణీ.
బీసీలకు రాజకీయ పదవుల్లో న్యాయం చేసేది బీఆర్ఎస్ఏనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ గతంలో బహుజనులకు అధిక సీట్లు కేటాయించి న్యాయం చేశారని, రేపు కూడా వారికి న్యాయపరమైన వాటా ఇచ్చి న్యాయం చేసేది బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ జిల్లా పరకాలలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 100 మంది మహిళలకు కేసీఆర్ కిట్లను కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులకు గెలిపిస్తేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సెటరేట్ అవుతారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకుల సమ్మక్క సారక్క రాణి రుద్రుడు అని అన్నారు. ప్రతి పల్లెటూరులో వైన్స్ అమ్మకాలు తగ్గిన దుకాణాలకు, గ్రామాలకు తరలింపు. రాష్ట్రంలో మద్యాన్ని మరింత ఏరులై పారించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అప్పులతో డీలా పడ్డ ఖజానాకు కిక్కిచ్చేందుకు అదొక్కటే మార్గమని, ఎలాగైనా ఈ ఏడాది ఎక్సైజ్ ఆదాయాన్ని 60,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా కొత్త పాలసీని సిద్ధం చేస్తోంది. రేపాటిలో ఎంపీ కారు పట్టుబడిన టయోటా కారుపై ఎంపీ స్టిక్కర్. కారు గుంటూరుకు చెందిన టీడీపీ నేతదేనా, అందులో వచ్చిందెవరన్న దానిపై పోలీసారా, అది తమ దృష్టికి రాలేదన్న ఎస్టీఎఫ్ ఈఎస్. సరోగసి ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్, తల్లి కొడుకులు నడిపిస్తున్న సృష్టి భాగోతం. సంతానం కోసం వచ్చే దంపతుల వంచన, వేరే వాళ్లకు పుట్టిన శిశువులను తీసుకొచ్చి సరోగసి విధానంలో పుట్టించినట్లు నమ్మిస్తారు, లక్షల్లో గుంజుతారు, అడిగితే బెదిరిస్తారు. గతంలోనూ కేసులు, సెంటర్ మూసినట్టు వెల్లడి. గుట్టు చప్పుడు కాకుండా ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహణ, సృష్టి దవాఖానపై డీసీపీ రష్మి పెరుమాళ్ చేసిన వ్యాఖ్యలివి. ఒక కమిటీ 100 చిక్కులు, చట్టాలు, ట్రిబ్యునళ్ల మనుగడ ప్రశ్నార్థకం, వాటిని అపహాస్యం చేసేలా రేవంత్ ప్రతిపాదన. కమిటీలతో తేలితే అంతర్రాష్ట్ర చట్టం ఎందుకు? 2 రాష్ట్రాల ఇంజనీర్లు మిగులును తెలుస్తారా? మిగులుపై కడితే కేటాయింపులు రక్షణేది? బనకచెర్ల కమిటీలో నిపుణుల్లో ఆందోళన. రాష్ట్రానికి మరో మరణ శాసనమని హెచ్చరిక. దళిత జర్నలిస్టుపై ఉక్కుపాదం. ప్రజాపాలనలో కాంగ్రెస్ సర్కార్ దారుణం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తుచూపడమే కారణం. సిరిసిల్లలో జర్నలిస్టు బాలుపై అధికారుల కక్ష. ఏకంగా BNS 167 సెక్షన్ అమలు. నెల రోజుల పాటు ఏమీ మాట్లాడొద్దని హుకుం. ఇంద్రమ రాజ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న దళిత జర్నలిస్టుపై కాంగ్రెస్ సర్కారు ఉక్కుపాదం మోపింది. సిరిసిల్లలో అధికారులు దురాగతాలను ఎప్పటికప్పుడు వార్తల రూపంలో ప్రజలకు తెలియజేస్తున్న సీనియర్ జర్నలిస్టు కాయితీ బాలుపై ఆంక్షలు విధించింది. ప్రతి పల్లెటూరుకో వైన్స్ అమ్మకాలు తగ్గిన దుకాణాలు, గ్రామాలకు తరలింపు. లైసెన్స్ గడువు 3 ఏళ్లకే పెంచే ఆలోచన. రాష్ట్రేతరులకు గీత, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, మద్యం ఆదాయం పెంచేందుకు సర్కార్ ఫోకస్. వరుస ఎన్నికల నేపథ్యంలో ముందస్తు టెండర్లు, ప్రభుత్వ ఆదేశంలో నూతన పాలసీపై కసరత్తు. రాష్ట్రంలో మద్యాన్ని మరింత ఏరులై పారించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తుంది. అప్పులతో డీలా పడ్డ ఖజానాకు కిక్కిచ్చేందుకు అదొక్కటే మార్గమని, ఎలాగైనా ఈ ఏడాది ఎక్సైజ్ ఆదాయాన్ని 60,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా కొత్త పాలసీని సిద్ధం చేస్తోంది. ఇప్పటిదాకా మేజర్ పంచాయతీల వరకే పరిమితమైన మద్యం దుకాణాలను పల్లెలకు విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.